సాధారణంగా లాంగ్ జర్నీ చేసేటప్పుడు ప్రయాణికులు ఎంతో సౌకర్యవంతంగా ఉండే పైజామాలు, ట్రాక్ ప్యాంట్లు ధరించడానికి ఇష్టపడతారు. అయితే అమెరికాలోని టాంపా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు ప్రయాణికుల్లో కలకలం రేపింది. ఇక చాలు, మేము చాలా చూశాం, టాంపా ఎయిర్పోర్ట్లో పైజామాలను నిషేధించే సమయం వచ్చిందంటూ ఎక్స్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పిచ్చికి చరమగీతం పాడుతున్నామని, ప్రపంచంలోనే మొట్టమొదటి పైజామా ఫ్రీ, క్రాక్స్ ఫ్రీ ఎయిర్పోర్టుగా తమను తాము ప్రకటించుకున్నట్లు తెలిపింది. అయితే నెట్టింట ఈ పోస్టు వైరల్ అయింది. నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. ఎయిర్పోర్ట్ అధికారులు ప్రయాణికులను గొర్రెల మందలా ట్రీట్ చేయడం మానేస్తే తాము కూడా మంచి డ్రెస్సులు వేసుకుంటామని కొందరు ఘాటుగా స్పందించారు. మరికొందరు అసలు పైజామా అంటే ఏంటో డెఫినేషన్ ఇస్తారా, స్వెట్ ప్యాంట్లు కూడా నిషేధమేనా అని ప్రశ్నించారు. ఇంకొందరైతే కావాలనే రేపు క్రాక్స్ చెప్పులు, పైజామా వేసుకునే ఎయిర్పోర్టుకు వస్తా, ఏం చేస్తారో చూద్దామంటూ సవాల్ విసిరారు. ట్రావెల్ ఫ్యాషన్ మీద జరుగుతున్న ఈ చర్చ ఇప్పుడు ఇంటర్నెట్ను ఊపేస్తోంది. ఈ ప్రకటన చూసి చాలామంది ఆందోళన చెందుతున్న తరుణంలో ఎయిర్పోర్ట్ యంత్రాంగం అసలు నిజాన్ని వెల్లడించింది. ఇదంతా కేవలం ఒక సరదా పోస్టు మాత్రమేనని స్పష్టం చేసింది. ప్రయాణికులతో నిరంతరం టచ్లో ఉండడానికి, వారిని అలరించడానికి అప్పుడప్పుడు ఇలాంటి వ్యంగ్యాత్మక పోస్టులు పెడుతుంటామని క్లారిటీ ఇచ్చింది. విమానాల్లో పైజామాలు ధరించడంపై ఎలాంటి నిషేధం లేదని, ప్రయాణికులు తమకు నచ్చిన సౌకర్యవంతమైన దుస్తులను ధరించవచ్చని టాంపా ఎయిర్పోర్ట్ అధికారికంగా వెల్లడించింది. సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకోవడానికి, నెటిజన్లతో సరదాగా గడపడానికి ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు ఇలాంటి వినూత్న పద్ధతులను అనుసరిస్తున్నాయి. టాంపా ఎయిర్పోర్టు చేసిన ఈ పైజామా బ్యాన్ పోస్ట్ కూడా అలాంటిదే. ప్రయాణాల సమయంలో డ్రెస్ కోడ్ మీద జరిగే చర్చలను సరదాగా మలచడానికి చేసిన ఈ ప్రయత్నం చివరికి పెద్ద దుమారమే రేపింది. ఏదైతేనేం చివరికి ఇదొక ప్రాంక్ అని తెలియడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.